అనేటువంటి ఫీలింగ్. ఖచ్చితంగా ఒక దౌర్జన్యం జరుగుతోందని నేను అట్లాంటి వాటిట్లో అది కరెక్ట్. కానీ సివిల్ మ్యాటర్స్లో ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ప్రతి సమస్యకి జెండా తెలిసిపాత్ పరిష్కారం అన్నట్టు సర్వరోగ నివారణ అట్లాగా సర్వరోగ నివారణ రాజకీయ పార్టీ కార్యాలయం అనేటటువంటి ముద్ర వేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళ బానే ఉంటుంది. రేపు పోయేటప్పటికి తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వెళ్ళామండి, జనసేన కార్యాలయం దగ్గరికి వెళ్ళాము. మొన్న నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. ఏంటయ్యా అంటే వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు మంగళగిరి దగ్గర, పనిచేస్తుంది జ్యుడిషియల్ అకాడమీలో. వాళ్ళ అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, బిడ్డ కూడా ఉంది. అమ్మాయి మిస్ అయింది. ఇక్కడ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు సార్, నువ్వే వెళ్ళి ఎత్తుక్కో, ఎక్కడుందో అడ్రస్ చెప్పి మేము తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడుందో అడ్రస్ తెలిస్తే నేనే తెచ్చుకుంటాను కదా, వాళ్ళకి ఎందుకు వెళ్తాను సార్ నేను అంటున్నారు. పోలీసుల యాటిట్యూడ్ ఎట్టుంటది? లేచిపోయింది, లేకపోతే అది వయసు పెద్ద వయసు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ గారు అంటే ఎక్కువ సీరియస్ తీసుకోరు. అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అట్లాంటి వాటి. అందుకని జనసేన ఆఫీస్కి వెళ్ళాడట ఆయన. జనసేన ఆఫీస్కి వెళ్తే కంప్లైంట్ వాళ్ళు విన్నారు, సరే కాగితం ఇచ్చిపోండి అన్నారు. ఏంటి పరిష్కారం? పోలీస్ అధికారికి చెప్పారు. పోలీస్ అధికారి 2వ రోజున వెళ్ళారట. వెళ్తా మేము చూస్తాంలే అన్నారట. అంతే. ఎట్లుంటది అక్కడ బేసిక్ గా? ఇక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతే న్యాయం జరుగుతుంది. నేను చాలా మందిని చూసి ఎట్లాంటి కేసులు గతంలో